హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి కోడ్ జడ్జిమెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ నిన్న మనమే ఈ వీడియోలో అయితే 2-3 చేయడం జరిగింది. అండ్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చింది అంటే, డైరెక్ట్ మీరు అది చేయండి, ఇది చేయండి అండ్ డైరెక్ట్ డైరెక్షన్ ఇస్తే ఇప్పటికే మెరిట్ లిస్ట్ వచ్చేసేది. కానీ అలా రాలేదు. ఎందుకంటే చాలామంది పిటిషనర్స్ చాలా కేసెస్ అయితే వేశారు. ఒకటేంటంటే 9థ్, 10థ్, 11థ్, 12థ్ 9-12 మాత్రం లోకల్ తీసుకుంటామని ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ జీవో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కొందరు స్టూడెంట్స్ 9, 10 మాత్రం ఏపీలో చదివారు. మిగతా అంతా తెలంగాణలో చదివారు. సో వీళ్ళు లోకల్ కాకుండా పోతున్నారు. అండ్ కొందరు 1-10థ్ తెలంగాణలో చదివి ఇంటర్ మాత్రం వేరే స్టేట్‌లో చదివారు. సో వాళ్ళెక్కడ లోకల్ కాకుండా పోతున్నారు. ఓన్లీ 9-12 అంటే కొన్ని ఇబ్బందులొస్తున్నాయి. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. కాకపోతే పిటిషన్ వేసిన వారికి అందులో ఓన్లీ ఇంటర్మీడియేట్ మాత్రమే, అంటే 9-12 మాత్రం చదివిన వారికే ఇవ్వాలనడం కరెక్ట్‌గా లేదు. దీనికి సంబంధించి కరెక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసి పిటిషన్ వేసిన వారికి సరైన న్యాయం చేయాలని జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీకేంటంటే, ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగితే దాదాపు ప్రతి ఒక్కరు తెస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అలా దొరుకుతున్నాయి. మరి కావచ్చు నాకు తెలిసి. సో అలా కాకుండా స్టూడెంట్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఆర్ ఏంటి రూల్స్ అనేది మాత్రం ఇప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి యూనివర్సిటీకి ఇస్తే, ఇప్పుడు పిటిషన్ వేసిన వారిలో ఎంతమంది లోకల్‌లోకొస్తారు అనేది కన్సిడర్ చేసి అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అంటే 9-12 కాకుండా, ఓన్లీ 9-12 కాకుండా, సో 1-10 చదివిన వారుంటారు తెలంగాణలో. సో మొత్తం చదివి ఒక ఇంటర్ మాత్రమే తెలంగాణలో చదవనంత మాత్రాన తెలంగాణ లోకల్ కాకుండా పోతారా అని ఒకటి. అండ్ అదేవిధంగా 6-10 వేరే దగ్గర చదివి, 6-9 వేరే దగ్గర చదివి ఓన్లీ 9-12 ఇలా రకరకాల కారణాలున్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ స్టోరీ ఒక విధంగా ఉంది. 9-12లో జస్ట్ ఒక 10థ్ మాత్రం వేరే దగ్గర చదివిన వాళ్ళున్నారు. 9థ్ మాత్రం వేరే దగ్గర చదివిన వాళ్ళున్నారు. సో ఎంటైర్ స్టడీస్ అంతా తెలంగాణలో చేసి జస్ట్ 1-2 ఇయర్స్ కోసం లోకల్ కాకుండా పోతున్నారనేది వాళ్ళ బాధ. ఇది కొంచెం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే 1-12లో దాదాపు మెజారిటీ పార్ట్ ఏదైనా స్టడీ సర్టిఫికేట్సే చూడాలి. ఎందుకంటే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ బేస్ మీద మాత్రం చేస్తే చాలామంది రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకొనొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి ఈ రూల్స్ మీద క్లారిటీ కోసమే ఇప్పుడు ఇంకా మెరిట్ లిస్ట్ లేట్ అవుతుంది. గవర్నమెంట్ ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి యూనివర్సిటీకి ఇస్తే, పిటిషన్ వేసిన కొన్ని వందల మంది స్టూడెంట్స్‌లో ఎంతమంది క్వాలిఫై అయితారు అనేది పర్టిక్యులర్ రూల్స్ ఇస్తే, ఓన్లీ 9-12 కాకుండా మొత్తం 1-10 చదివిన వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా రూల్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఆ రూల్స్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది, ఆ విధంగా ఇంకొక జీవో దానికి సవరించింది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యూనివర్సిటీకి అది అందగానే దాన్ని ఇస్తారు. పర్టిక్యులర్ డేట్ లేదు ఇప్పుడు వస్తుందని. చెప్పేదేంటంటే పర్టిక్యులర్ డేట్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ రూల్స్ ఎప్పుడు తయారు చేసి ఎప్పుడు యూనివర్సిటీకి ఇస్తుంది, వాళ్ళెలా దాన్ని చేస్తారు అనేటువంటివి చూడాల్సింది. సో నాకు తెలిసి ఒక 1-2 డేస్‌లోనే రావచ్చు. మేబీ తొందరగా కూడా చేయాలంటే చేయొచ్చిది. 1 డేలో రూల్స్ ఫ్రేమ్ చేసి వెంటనే కూడా చేసేయొచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే. సో నేను అనుకోవడం అయితే ఎనీ టైమ్ ఒక 1-2 డేస్‌లో వస్తుందని నాకు అనిపిస్తుంది. పెద్ద లేట్ ఏం చేయరు. సో ఏదో విధంగా ఇష్యూనైతే క్లోజ్ చేస్తారు. ఈ లోకల్ రూల్స్ అనేటువంటివి పక్కా క్లారిటీగా దీన్ని సాల్వ్ చేసి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీరు ఎలాంటి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండండి. ఎందుకంటే పిటిషన్ వేసిన వారికి అన్యాయం జరగకుండా రూల్స్ ఫ్రేమ్ అయితే జరుగుతుంది. ఆ రూల్స్ ఫ్రేమ్ కాగానే రిజల్ట్ అయితే వస్తుంది. 2 డేస్ పట్టొచ్చు. 2 డేస్ లోపే కావచ్చు.